పసుపు గులాబీ కుంకుమ పసుపు గులాబీ పెట్టండి. గంగ ద్వారా రాజు స్వం దానాయ స్వ ఉదానాయ స్వం సమానాయ స్వ వ్యానాయ స్వం బ్రహ్మణి స్వ. నమస్కారం చేసుకోండి. మధ్య మధ్య పానీయం పూర్వాపోషణం ఉత్తరాపోషణం భూగీపాలతాంబూలం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. పాదు పెరుగు పోయేటట్టనే దళిగ్రావన్ను అకారుజం జిష్ణోరస్య వాజన సురభినో ముఖాకరతు ప్రణాయోగం సీతారిషతు ఆపోయిష్టామయోగు స్నాన ఊర్జేత దాతన మహీరణాయ చక్షజేయో శివక మూరకస్య వాజేతే యహనావుషధీరివ మాతరః. మీ దగ్గర ఉన్నటువంటి కృష్ణుని విగ్రహాన్ని ఒక గిన్నెలో పెట్టుకోండి. చెంచతోని నీళ్లు పోయండి దేవుని మీద. సచ్చన్నో రాహులీమయే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషరేభ్యః ఊత్సంజగాతు విజయం. జాతర ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో స్టార్ట్ అవుతుంది. 20వ తారీఖు స్టార్ట్ అయ్యి 20వ తారీఖు ఎండింగ్ అవుతుంది. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆశీర్వాదం కోసము పలు రాష్ట్రాల నుంచి, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు రావడం జరుగుతుంది. భక్తులు కోరుకున్న కోరికలు స్వామి తప్పకుండా నెరవేరుస్తాడు. ఒక ఉదాహరణ, మొన్న ఒక రిటైర్డ్ టీచర్ స్వామి, ఆయన ఏ కోరిక కోరుకున్నాడో కానీ అది నెరవేరింది కాబట్టి 15 లక్షల మకర తోరణము స్వామివారికి అర్పించడం జరిగింది. ఈరోజు స్వామివారి కళ్యాణం గ్రామస్తులందరూ కలిసి భోజన వసతులు ఏర్పాటు చేస్తారు. కళ్యాణం రోజు, రథోత్సవం రోజు కూడా సుమారు 5,000 నుంచి 10,000 మంది జనం వస్తారు. వారికి తగిన సదుపాయాలు చైర్మన్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సదుపాయం కల్పించబడుతుంది. హాస్పిటల్ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామ ప్రజల తరఫున, గ్రామ కమిటీ తరఫున, ఆలయ చైర్మన్ తరఫున కానీ అందరి సహాయ సహకారాలతో అన్ని అవకాశాలు ఉంటాయని తెలియజేస్తున్నారు. ఆలయము మరి ఈ స్వామివారి ఆలయము పురాతన ఆలయము. ఈ దేవాలయానికి మరి ఇతర రాష్ట్రాల నుండి స్వామివారి కళ్యాణము ఈరోజు కనుక పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర, ఇక్కడ మరి హైదరాబాదు, మరి ఎక్కడెక్కడి నుండో దూర దూరం నుంచి ప్రయాణికులు స్వామివారి కళ్యాణానికి, స్వామివారి యొక్క రథ ఉత్సవానికి, మరి జాతర సందర్భంగా స్వామివారి జాతర ఈ సంవత్సరము మరి 2 రోజులు పొడిగించడం జరిగింది. 20వ తారీఖున ప్రారంభం కాబోతుంది. 20వ తారీఖు నుండి 27వ తారీఖు నాడే జాతర ముగించబడుతున్నది. అందుకు భక్తులు 27 తారీఖు వరకు జాతర ఇతర రాష్ట్రాల నుండి కూడా తరలి వస్తుందని చెప్తున్నాము. జై శ్రీమన్నారాయణ. స్వామివారి యొక్క మాలధారణ కార్యక్రమము 2001లో ప్రారంభంగా అయింది. మరి 2001 నుండి అప్పటి నుండి మాలధారణ కార్యక్రమము, మరి స్వామివారి యొక్క సూర్యకిరణాలు మార్చిలో, ఫిబ్రవరిలో, నవంబరు, ఫిబ్రవరిలో స్వామివారి పాదాలపైన సాక్షాత్ అక్కడ సూర్యుడు ఉదయించిన బరబ్బరే స్వామివారి పాదాలపైన కిరణాలు పడుతున్నాయి కనుక భక్తులందరూ మరి ఆ రోజుల్లో మరి ఆ స్వామివారి దర్శనానికి రాగలరని కోరుతున్నాము. ఇప్పుడు కార్తీక మాసంలో అప్పుడు ఫిబ్రవరిలో స్వామి 15వ తారీఖు లోపలనే సూర్యకిరణాలు పడుతున్నాయి. అందుకు భక్తులెల్లరూ స్వామివారి సూర్యకిరణాలు దర్శించడానికి కూడా రావాలని కోరుతున్నాము. మరి ఈరోజు సాయంకాలము స్వామివారి యొక్క
గరుడ ముద్ద ప్రసాదము సంతానం లేనటువంటి భక్తులు స్వామివారి యొక్క గరుడ ప్రసాదాన్ని స్వీకరించినతో సంతానం కలిగి ఎందరో సంతోషంతో స్వామివారి పిల్లలు జిల్లలందరూ స్వామివారి దర్శనానికి వస్తున్నారు కనుక స్వామివారి కరుణా కటాక్షాలు పొందగలరు. జై శ్రీమన్నారాయణ. జై